ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే అదిగో ప్లాంట్ మూసిస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పినా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం ఆపడం లేదు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు అంటూ విశాఖ ఉక్కంత స్ట్రాంగ్ ప్రకటన ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పూర్తి స్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి 2025 ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నెలకు దాదాపు 6 లక్షల టన్నుల ఐరన్ ఓర్ అవసరమవుతుంది. దీంతో రోజుకు 8 ర్యాక్ల గూడ్స్ రైల్ ఐరన్ ఓర్ సరఫరా చేయాలని ఒప్పందం ఉంది. కానీ 6 ర్యాక్లకు మించి సరఫరా కావడం లేదు. అయితే ఇకపై పూర్తి స్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేయాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం 2027 మార్చి వరకు అమలులో ఉండేలా ఎన్ఎండిసి ఆర్ఐఎన్ఎల్ మధ్య ఒప్పందం జరిగింది. కూటమి ప్రభుత్వం చొరవతోనే కేంద్రం పూర్తి స్థాయి ఐరన్ ఓర్ సరఫరా నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కును ఆదుకోవాలని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ టూర్ లో పదే కేంద్రం పెద్దలకు చెబుతున్నారు. వికసిత్ ఏపీ వికసిత్ భారత్ కోసం 2030 నాటికి 30 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి టార్గెట్ గా కేంద్రం పెట్టుకుంది. ఈ క్రమంలోనే 1640 కోట్లను విశాఖ స్టీల్ ప్లాంట్ కు అత్యవసర నిధులుగా అందించింది. ఆ తర్వాత 11,440 కోట్ల భారీ ప్యాకేజ్ కూడా ప్రకటించింది. ముఖ్యంగా తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటనలో మంత్రి కుమారస్వామితో భేటీ అయిన సందర్భంగా విశాఖ ఉక్కుపై చర్చించారని తెలుస్తోంది. ఆ భేటీ అయిన 2 రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ రాటు దేలుతున్నారని అనేందుకు ఈ ఉదంతమే నిదర్శనం.